అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈ దినము ప్రార్థనతో ఆరంభించుకుందాం. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో అనిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా ఆదరణ మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును అని వాగ్దానం చేసినటువంటి అదోనై మీకు స్తోత్రం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని వాగ్దానం చేసిన అదోనై మీకు స్తోత్రం. నేను నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నానని వాగ్దానం చేసిన అదోనై మీకు స్తోత్రం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని వాగ్దానం చేసిన అదోనై మీకు స్తోత్రం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఎలోహిం తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని వాగ్దానం చేసిన అదోనై మీకు స్తోత్రం. ఇటు వాగ్దానములు మా జీవితంలో మేము నెరవేర్చుకొని ఫలించి పొందినట్లుగా తండ్రి మీరు వాక్యము చేత ఉదక స్నానం చేసి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న ఆయుత్తపరుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు విమోచకుడు యెషోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదం. నాలో నీ నుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదం. ఆహనాదంతా ఓ నా భాగ్యము, ఏమని వర్ణింతును ఏమని వివరింతును. నా భాగ్యము నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యాషువాని రక్తముచే కడుగబడినందున. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 12వ వచనం నుంచి. ఎఫ్రాయిమీయులలో పెద్దలు అజర్యా, బెరక్యా, యెహిజ్కియా, అమాషా యుద్ధము నుండి వచ్చిన వారితో ఈ విధంగా అంటున్నారు. ఎలోహిం యొక్క కోపం మీ మీదికి రావడం వల్ల అపరాధ శిక్ష మీరు తెచ్చుకున్నారు. ఎందుకు అని అంటే మీరు యోధా వారిని కూడా మీరు చెరపట్టుకొని వచ్చారు. కాబట్టి ఆ మాట పలకంలోనే ఆ యుద్ధముకు వెళ్ళిన వారు కొల్ల సొమ్మును వదిలిపెట్టేశారు, యోధా వారిని కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టడమే కాకుండా వారికి వస్త్రం లేని వారికి వస్త్రమును, ఆహారం లేని వారికి ఆహారమును, తల మంచిగా లేని వారికి మంచి నూనె, తలకు నూనె పెట్టి, పాదరక్షకులు లేని వారికి మరి చెప్పులు, పాదరక్షకులు ఇచ్చి వారిని వారి సహోదరులైన యోధోమీల యుద్ధకు వారి సహోదరులైన ఎరుకో పట్టణస్థుల యుద్ధకు వారిని పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. అలా పంపిన వారి మీద, యోధా వారి మీద తిరిగి యోధోమీయులు కొంతమందిని కొల్ల పెట్టుకొని కొంతమందిని తీసుకువెళ్ళిపోయినట్టుగా చెరగొన్నట్టుగా చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత ఈ రాజైన ఆహాజు అష్షూరు రాజు యొక్క సహాయం కోరగా ఏ విధంగా సహాయం కోరాడంటే మందిర సమృద్ధిలో నుంచి ఒక భాగము, ఆ, రాజనగర్ నుంచి ఒక భాగము, అధిపతుల యొద్ద నుంచి ఒక భాగము, ఈ విధంగా 3 భాగాలు తీసి తిగ్లత్ పిలేసెరు అనే అష్షూరు రాజుకు ఇవ్వగా అతను కూడా ఇతన్ని బాధపరిచిన కానీ ఇతన్ని బలపరచలేదు. చూడండి ఏం చేశాడు ఎందుకే అంటే యావే మందిరాన్ని, అదోనై వారి మందిరాన్ని, దేవతల అన్యుల దేవతల బలిపీఠాలు కట్టడం, యూదాలో ఉన్న అక్కడ యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్క స్థలములో కూడా బలిపీఠాలు కట్టించాడు, ఉన్నత స్థలాలు కట్టించాడు. అంటే అదోనై వారికి విరోధంగా చేసిన పనిని బట్టి ఇలాంటి శిక్ష ఆహాజుకు కలిగినదని మనము ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆమేన్.